పూరా లోకల్. ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగిన తర్వాత అంతిమంగా ప్రారంభంలో నా పెద్ద అయిన వెంకయ్య నాయుడు గారు అందించిన సహకారం, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ముందడుగేసిన సందర్భం, ఆ పెద్దల సహకారంతో పెద్దలు వెంకయ్య నాయుడు గారితో అనుబంధం ఉండబడే నా సోదరుడు పరిచయమైన కాడ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గౌరవ ప్రధానమంత్రిని అమిత్ షా గారిని కూడా మాదిగల సభలకు తీసుకొచ్చి వర్గీకరణ అంశం న్యాయమని చెప్పి వాళ్ళు గుర్తించేటట్టుగా చేసి అంతిమంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అఫిడవిట్ సుప్రీంకోర్టుకి ఇచ్చేటట్టు చేసి వర్గీకరణ విజయంలో నా సోదరుడు, నాకు ప్రాణ సమానుడు, నా సోదరుడు అందించిన సహకారమే నా కీలకం. ఇది నేను ఎన్నడూ మర్చిపోను. ఇది వాస్తవం. ఇది వాస్తవం. అందువల్ల నా జాతి, నేను గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అదే సమయంలో పెద్దలు అమిత్ షా గారికి, నా సోదరుడు కిషన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉన్నాం. ఖచ్చితంగా రుణం తీసుకునే ఏ సందర్భం వచ్చినా నేను రుణం తీసుకునే ప్రయత్నమే చేస్తాను. అది నా కండువ మారకుండానే. అర్థమైంది కదా? ఓకే, ఇది ఒక విషయం, అదైతే మారదు. కానీ రుణం తీసుకునే కాడ ఎప్పుడు వెనక అడిగేయం. ఈ విషయంలో ఏమి రాజీ కూడా ఉండదు. ఎవరేమనుకున్నా నేను ఎవరెవరికి రుణపడి ఉన్నానో, ఎవరెవరి రుణం తీసుకోవాలనో వాళ్ళందరికీ రుణపడి ఉన్న పద్ధతులు గుర్తుంచుకుంటాం. రుణం తీసుకునే ప్రయత్నం ఎప్పుడు అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుంటాం, నిరూపించుకుంటాం. ఇది రెండో విషయం. ఇది ఎప్పుడు కూడా మర్చిపోదు.